ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరుచున్నటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఖచ్చితమైనటువంటి యథార్థమైనటువంటి భక్తి చేస్తున్నప్పటికీ శ్రమలు ఎదుర్కొంటున్నావా? కష్టాలు నష్టాలని నీ జీవితంలో అనుభవిస్తున్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచున్నావు గాని దేవుని సంగతులను తలయక ఉన్నావు అని పేతురుతో చెప్పాను. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ నేస్తమా, దేవుని యొక్క శిలువ శ్రమను గూర్చి పేతురు అభ్యంతరం చెప్పిన మీదట దేవుడి మాటలు పేతురుతో తెలియజేస్తున్నారు. అవును నేస్తమా, అనేక సార్లు మనం ఖచ్చితమైన భక్తి చేస్తున్నప్పటికీ ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాము. అటువంటి సందర్భాల్లో నీ చుట్టుపక్కల వారు మాట్లాడే మాటలను గూర్చి నీవు ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఏది అయినా ఆయన చిత్తం లేకుండా మన జీవితంలో ఏది జరగదు. ఒకవేళ జరుగుతుందంటే నిన్ను శ్రేష్టమైన పాత్రగా ఆయన నిన్ను సిద్ధపాటు చేస్తున్నాడేమో. నీవెందుకు ఆయన చిత్తానికి లోబడక అభ్యంతరం తెలియజేస్తున్నావు? ఒక అపోస్తలుడైన పౌలు తనకు కలిగిన పరిస్థితులను బట్టి ప్రార్థించగా, నా కృప నీకు చాలును అని తెలియజేశారు. ఆయన కృప ద్వారానే పౌలు గారు గొప్ప పరిచర్య జరిగించారు. దేవుడు నీ పట్ల కూడా గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడేమో. నీవెందుకు అభ్యంతరం తెలియజేస్తున్నావు? ఆయన చిత్తానికి నిన్ను నీవు అప్పగించుకున్నట్లయితే ఘనమైన పాత్రగా దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.